శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ రామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయము మొదటి భాగము. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఇనగలూరు గ్రామం. లా ఒక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే, ప్రాణంబుల్ తావుల్ దప్పెన్ మూర్ఛ వచ్చె తనువున్ దస్యన్, శ్రమం భయ్యడిన్ నీవే తప్ప నిత్య పరం బెరుంగ, మన్నింపన్ దగున్ దీనున్ రావే ఈశ్వర, కావవే వరద సంరక్షించు భద్రాత్మక. శ్రీ కైలాసవాస పార్వతీరమణ శంకర భక్తవ శంకర, రక్షింపుము రక్షింపుము. అక్కట పరమేశ్వరుడు సృజించి నాకీ అధికారం వసంగినది మొదలు ఇది వరకైనను కించద్దాపకారం వనర్చి ఎరుంగను, లోకోపద్రవం వనరించుచున్న భూతగణంబులను శాసించుటకే కదా పుట్టుకకు కారణము. ఈ మహారాజ్య సార్వభౌమ పట్టాభిషేకం వనర్చుటయేగాక అణిమాది సిద్ధులను ఆ ఘటన సామర్థ్యం మా పరమేశ్వరుడు వసంగియున్నవాడు. నేనిట్టి పదవి కలవాడను కదా అని ఒక పరి అయినను గర్వము నొందక నియమానుసారినై అధికారము చూపు చుందును. నా ఆజ్ఞకు బద్ధులై బహువిధ భూతగణములు సంచరించుచుండినను వారి మనములకెంతయో ఆహ్లాదకరుండనై ఉండుదు. శాంత మార్గమునని భూతగణముల దుర్కృత్యములను మాన్పి వారి ఇష్టానువృత్తి వర్తింపకుండునట్లు కొన్ని హద్దులు కల్పించి కత్తి చూపక వారి ప్రేమకు పాత్రుడనై పరిపాలించుచుందును. ఇట్టి నిరపరాధిని అయిన నేనిట్టి బంధములందగుల అగుల పడితిని. అబ్బా, నా సందులన్నీయు మహామంత్ర పాశంబున బంధింపబడి యమబాధ నొందుచున్నవి. అయ్యో, నేటికి 60 దినములయ్య. కపాలపూరి మధ్య విభాసిత సహస్ర విద్రుమ స్తంభృత మహామంటపాంతర సింహాసనంబుపై భూత రాజ్యమూర్ధాభిషక్తుడనై పేరోలంఘంబుననున్న నాకు భూతములు ఛత్రములు పట్టుచుందురు, ప్రేతములు చామరములు వీచుచుందురు, పిశాచములు మకర తోరణముల భారులు తీర్చుచుందురు, బ్రహ్మరాక్షసులు స్వస్తివాజన ఆశీర్వచనములు వనర్చుచు ప్రత్యాహమును పంచాంగ శ్రవణం వనర్చుచుందురు, కూష్మాండములు భేరీ మృదంగాది బహువిధ వాయిద్యములు భోరు కొలుపుచు ముందు ప్రక్క నిలుచుచుందురు, వైనాయకులు కైవారంబులొనర్చుచు వందిమా గదులు ఒడుపున నడుచుచుందురు. ఇట్టి నా వైభవం వెందుపోయే 10 కోటి భూతగణములు అధిష్టాతనై ఉన్న నాకింత ఆహారం వసంగువారెవరైనను లేక, తుదకు నీరును వసంగువారైనను కానరాక, ఆకలిచే మలమలమాడి అఘోరింపవలసి వచ్చే. భూతములలో ఒకరినైనను నా చెంతకు రానీయక నన్ను విచారించకుండునట్లు వనర్చిన ఆ దురాత్ముడెంతటి ప్రతిభావంతుడో తెలియదయ్యే. జగమున నాకన్నా అధికులు లేరను గర్వంబున 100 తలలో గగుచుంటిని. ఇట్టి నా ప్రతాప మా దురాత్ముని చెంత ధూప ప్రయోజనమైనను లేకపోయే. దురాత్ముండన నేల మహాత్ముండన నేల చెప్పనగును. లేకున్నా ప్రతాప తేజో దుర్నిరీక్షణుండైన నన్ను మంత్రపాశములచే బంధించునంతటి శక్తి కలుగునే. అబ్బా, ఈ కఠోర మంత్రపాశములచే బంధింపబడి నా ప్రత్యంగమును ఇప్పుడే భస్మమగునేమోయను. అంతటి మంటలు ఒడమి గోడు గుడిపించుచున్నవి. ఊపిరి విడుచుట అయినను శక్తి లేకున్నది. ఆహా, నేనేమి తనవలే క్రూరకృత్యమునర్చలేదే. అబలను అమాయక తరుణ వయస్కు యగు ఒక బాలిక నా దురాత్ముని బారి నుండి తప్పించుటకు
ఉపక్రమించితి అంతియే కదా. సర్వదేవతామూర్తులను తుదకు నేనును మంత్రాధీనులము. అట్టి మంత్రములన్నీయు నా ఆ భైరవుడు, ఆ నీచుడు, ఆ రాక్షసుని స్వాధీనమందుండు ఉండుటచే నాకిట్టిపాటు వచ్చే అతనిపై నే చేయు ప్రయత్నములన్నీయు బూడిదలోని హోమమయ్యే. ఎంతటి వారికైనను గ్రహగతులు చాలనప్పుడు ఆ ఫలము అనుభవించియే తీరవలయు. అయ్యో, ఆకలిచే కడుపు ధరికొని మండుచున్నది. నన్ను రక్షించువారెవరు? నా పాశబంధములను త్రెంచువారెవరు? ఆ క్రూర కూర్ముని దృంచువారెవరు? నా ఆకలి తీర్చువారెవరు? ఇంక 30 దినములే నా వ్యవధి. ఆవల సజీవముతో నా ప్రత్యంగమును ఖండింపబడి మంత్రపూతముగా విధియుక్తముగా అభిచార హోమమున మరణించవలసినదే కదా. సకల వేదమాత గాయత్రి మహాశక్తి విశ్వామిత్రను అభిచార హోమమున చతుష్పదయ్యుండియు త్రిపదా గాయత్రి అయి ఉండవ లేదా? నేనెంతటి వాడా? మంత్రాభిచార హోమమున ఎంతటి దేవత అయినను నశించవలసినదే. 2 ప్రాణవాయువులు స్వస్థాన చలనంబు నొందే. ఆహాయని భూమ్య ఆకాశంబులు నిండునంతటి ఆర్తత్రవంబుచే హిమవత్పర్వత సాను దేశంబు నుందుండు భయంకరారణ్యం మధ్యంబున అందొక అశ్వత్థ వృక్షంబుపై పెద్ద భూతము దుఃఖించుచు తన్ను రక్షించుటకే దేవుడైనను జనుదెంచునేమోయని నలుదిక్కులను గాంచుచు ఎవ్వరిన్ గానక ఆర్తి దూలుచు ప్రాణంబులపై ఆశ వదిలి మరణమే శరణమని దుఃఖించుచుండే. పరమ పావనమైన జంబూద్వీపంబునందు గల నవవర్షములలో అతి శ్రేష్ఠతమైనది భారతవర్షము. దీని చుట్టూ పరిమితి 9,000 యోజనములు. స్వయంభూవు మన్వంతరమున ప్రియవ్రతం మహారాజ కుమారుండైన యజ్ఞీద్రుని కాలము నుండి తద్వంశీయుడైన జడభరతుని పరిపాలన పర్యంతం భజనాంబం బనియు పిమ్మట భారతవర్షం బనియు ప్రసిద్ధి చెందినది. ఈ వైవస్వంత మనువంశీయుడైన సగర చక్రవర్తి సుతులు 60,000 మంది యజ్ఞాశ్వమునకై భూమిని త్రవ్వినందున సముద్ర సందులను ద్వీపకల్పములను ఏర్పడి సముద్రమునకు సాగరమను పేరు వసంగిన నాటి నుండియే భారతవర్షమే నవఖండములుగా ఏర్పడినవి. ఈ నవఖండములలో పరమోన్నత ప్రభావ ప్రకాశతరమైనది మన హిందూ ఖండం. దీనిని శకుంతలానందనుడైన భరతుడు పరిపాలించినప్పటి నుండి భరతఖండమని ఎన్నిక కన్నది. ఈ దేశమునకు 3 దిశలయందు సముద్రమును, ఉత్తర దిశయందు హిమాలయ పర్వతమును హద్దులు కలిగి ఉన్నది. సప్తద్వీప నవవర్ష నవఖండములలో భద్రాణమణి ప్రాయమైనది మన హిందూ దేశము. ఇందలి ప్రజలు సకల విద్యా సార్వభౌములు, గౌరవనీయులు, గంభీర హృదయులు, ఆర్తజన రక్షణ దీక్షా విచక్షణులు, హీన విషయములయందు ప్రవేశించువారు కారు, హీనమును దూషించెదరు. అందుచేతనే హిందూ దేశమని పేరు వడసినది. హీనంచ దూషయాత్యేషాం హిందూ రిత్యుచ్యతే ప్రియే అని మేరు తంత్రమునందు కలదు. హీనం దూషయాతీతి హిందూహు అని శబ్దోత్పత్తియు చాటుచున్నది. వీరు కేవల శరీరారోగ్యమునే, పురుషార్థమునే, స్వార్థలాభమునే ముఖ్యమని నమ్మువారు కారు. ఏ కార్యము ఆచరించవలసి ఉన్నను తొలుత భగవద్ధారాధనం వనర్చి ఆవల కార్యప్రయత్నం బాచరింతురు. తత్ఫలమును భగవత్ ప్రీతికి నొనరించుచుందురు.
సర్వభూత సమత్వము ఈ దేశీయులదే సొమ్ము. పుణ్యపాపములు తారతమ్యం అధికముగా నెరుంగుదురు. పాపకార్యములన్న వెనుకంజ వేయుదురు. వర్ణధర్మములకు ఆశ్రయ ధర్మములకు ఈ దేశమే గణనీయము. పుణ్యతరంగిణుల పుణ్యక్షేత్రముల బహుళతర తరు శోభిత దశ విధారణ్యముల ఆహా భూస్వర్గం బన భూకైలాసం బన భూవైకుంఠం బన హిందూ దేశమే అని ప్రతిజ్ఞ చేసి చెప్పనగును. ఇట్టి ఉన్నత స్థానము ఆర్యవర్తనం బనియు దక్షిణాపథం బనియు 2 విధములుగా వింధ్య పర్వత దక్షిణోత్తర భూభాగములు ప్రసిద్ధి చెందినవి. శ్రీమద్రాదినారాయణ అవతారంభగు వేదవ్యాస మహామునీంద్రుడు ఈ దేశ ప్రభావమును వర్ణించునప్పుడితర దేశముల యందు సహస్ర వర్షములు జీవించి పునరావర్తి కలిగి బహు దుఃఖంబులు అనుభవించి పుట్టుచు చచ్చుచుండుట కన్నను హిందూ దేశమున ముహూర్త మాత్రమును జీవించి ఖట్వాంగ మహారాజా ఆదుల వలె శీఘ్ర మోక్ష పదవి చెంది పునరావర్తి రహిత శాశ్వత సౌఖ్యం అనుభవించుటయే మేలని మహాభాగవతమున వ్రాసియున్నవాడు. భగవంతుని ఏకవింశదవతారములకు జన్మభూమి ఈ భరతఖండమే. షట్చక్రవర్తులు, 16 మహారాజులు, కవి సార్వభౌములు, మన్వంతర పురుషులు, త్రైలోక్య రాజర్షులు ఈ దేశముననే జన్మించి ఇతర వర్ష ద్వీపములను జయించి వారలచే హరిగొని దేవేంద్ర వైభవమున ఇచ్చటనే ఉనికి కల్పించుకొని వేదములు శాస్త్రములు నానా దేశ భాష వైచిత్రయు వ్రాత వైఖరియు దైవోత్సవములు ధర్మ నిర్బంధములు ఈ దేశమే బీజాంకురము. వేల వేల విరాట్ స్వరూపమున సగుణమూర్తి అయిన పరమ పురుషుని కీది హిందూ దేశమే సహస్ర స్థానము. భగవంతుడను శుభగ్రహమున కీ భరతఖండమే పరమోచ్చ స్థానము. జప తప స్నాన సంధ్యా ధనుష్ఠానముల కీ దేశమే ఉనికి పట్టు. కర్మ భక్తి జ్ఞాన వైరాగ్య స్వార్థ త్యాగ పరోపకారములకు ఈ దేశమే పరోపకారములకి జనాభమే మందిరం. సమస్త సస్య వస్తు ఖనిజంబులకి సేతు సీతా చలాంతర భూమియే ధామము. ఇట్టి దేశ వాసులు ఈ పరమ పుణ్యాత్ములు శక్తిహీనులనియు తెలివి తక్కువ గలవారనియు అనాగరికులనియు హీనస్థితి కలవారనియు ఇతర దేశవాసులచే హేళనం బొనర్పబడుచున్నారు. కానీ అట్లు హేళనం బొనర్చువారి ఎందే ఈ పరిహాస వాక్యములకు తగు చర్యలనంగి ఆశ్రయమిచ్చియున్నవి. భారతీయులు కేవల వైరాగ్య పరులు. శరీరములను ప్రపంచ వైభవములను నమ్మువారు కారు. సమస్త వేద శాస్త్రములు ఎరింగియు ప్రకృతి చిత్రములు గమనించియు దద్విమర్శ చేసియు పరమార్థిక చింతయే ప్రాధాన్యంబుగా నున్నవారగుటచే జడభరతుని వలె తెలియని వారి ఈ రీతి నటింతురు. భారతీయులకు తెలియని ప్రకృతి పరతత్వ విషయం ఇక రహస్యములు లేవు. పరమత ప్రసిద్ధి గల యమనస్క యోగులు తమ మహిమలను జూపక బాలోన్మత్త పిశాచముల రీతి ఎట్లు వర్తింతురో వీరట్లుందురు. అహంకారమున విర్రవీగరు. పరాక్రమమును ప్రళయకాల రుద్రులు. చెట్లు చాటున దాగియు ఏమర్చియు యంత్ర సాధనములు ప్రయోగించియు విషవాయువులను భూమిలో నుండి విడిచియు కందకములలో దాగికొనియు శత్రువులను జంపువారు కారు. వీరికి ఈ ఇంద్రజిత్తు మాయాధర్మములని
మనము సంగదు ముఖాముఖి ఎందు తమ ప్రతాప పరమ అనర్ఘలముగా కనుపరిచి విజృంభించి శత్రువులను చెండాడుదురు. వెన్ను చూపి పరివెత్తరు. అతత్వమును తమ లోపమును ఎరుంగంగా లేక ఇతరులు ఈ విధంగా నిందావాక్యములు ప్రయోగించి దేవునిచే తాము నిందింపబడుచున్నారు. మన భారతీయులలో ఒక్కొక్కరికి నిందావాక్యముల కోర్వక భారతీయ తత్వం మెరుంగని మూర్ఖుల కెరుకగునట్టులా విజృంభించి మహాశక్తిని పైలుపరచి సకల దేశంబుల వారిని ఏ విషయమునందైనను తమకు క్రిందు చేసుకొని ఉన్నవారు. ఇందులకు శ్రీరామ పాండవాది పురాణ పురుషులను, శంకరాచార్య స్వామి, వివేకానందాది చరిత్రకారులను, బాలగంగాధర్, మహాత్మా గాంధీ ప్రముఖ ఆధునికులను నిదర్శకులు మరియు పరమ సుస్వభావాది సాధ్వీ తిలకంబులగు హిందూ దేశ యువతీమ తల్లులను చరిత్రములెన్న పరమేష్టికైనను అలవియగునే. వీరు భర్తయే పరదైవత అని భావించి తదజ్ఞానబద్ధులై తన్మయ చరిత్రులై తస్సేవాపరులై తద్ధ్యానమాసులై యుందురే కాని తమ సిగ్గును పాటింపక, తమ ధర్మములను ననుసరింపక, తమ లక్షణములు గమనింపక ఇతర పురుషులతో సభలలో ఉపన్యాసంబులిచ్చుచుందురా. ఇతర పురుష కరగ్రహణంబు అంటునుండున ఇతర పురుష కరాగ్రంభులు అంటుండనని స్పర్శ చేయుటకైనను మనసొగ్గియుందురా. స్వేచ్ఛల హద్దు మీరి మాటలాడుదురా. తమ అధికారమును వెల్లడి పరుతురా. పురుష గౌరవంబున సమభాగార్హులయ్యి ఉండియు పురుషుల కన్నా మునుపు తామితురులచే గౌరవంబు ననుభవింతురా. తమ విద్యను భర్తలకు సహాయ మనరించుట ఎందును, పుత్రులకు బుద్ధి కరుపుట ఎందును, పాతివ్రత్యాభివృద్ధి ఎందును, శూవ్రత నియమముల ఎందును, శిశు పోషణల ఎందును, అభ్యాగతాతిథుల పూజల ఎందును వినియోగింతురే కానీ తమ ప్రతిభ పత్రికాముఖంబుల వెల్లడించి భర్తను పాకయజ్ఞంబునకు నియమించి ఉపన్యాసము లొసంగు పనియే ప్రధానముగా గమనించి మహావిద్వాంసురాండ్రము అనుకొనవలెనని పెద్దలను అవమానించుచు సనాతన మార్గం అవలంబికులై ఉన్న సాధ్వీమనులను జూచి పూర్వకాల శానస్తమని హేళన బొనర్చుచు విట పురుషులకు నయనానందకరంబుగా తమ సర్వాంగములు దృశ్యాదృశ్యంబుగా నుండునటుల ధోమతెర వంటి సూక్ష్మ వస్త్రంబులను ధరించి పని లేని పనికి ఇటు అటు చెరించుచు తమ భర్తల కన్నను తామే ప్రజ్ఞావంతులమని విర్రవీగుచు భర్త భుజింపక మున్ను భుజింపుచు విచ్చలవిడిగా వర్తింతురా. రుగ్మతయో శక్తిహీనతయో ఆగు సమయం బందైనను తమ భర్తలు ఉపచరించుచుండగా మనసొగ్గక విధిలేక వలదని ప్రార్థించుచు దమ్ము నిందించుకొనుచు పశ్చాత్తాపంబు నొందుచుందురు. ఇట్టి సుజ్ఞాన నిధులు గనుకనే మన హిందూ సుందరులలో ఒక సతి తన భర్త మృతి చెందియుండినను మరలా బ్రతికించుకొనియే. ఒక సతి తన పతి సన్నిధియందగ్ని ముఖంబుగా తన పాతివ్రత్యంబును స్థిరపరచుకొనియే. ఒక సతి తన భర్త నిర్యాణమై ఉన్నను తనకు మాత్రం అహర్నిశలయందును అగుపడునట్టు వరమును సంపాదించుకొనియే. ఒక సతి మహాసభయందు క్రూరులు తన కట్టిన పుట్టంబులు లొలువబడుచున్నను తన పాతివ్రత్య ప్రభావముచే నెడతగని వలువలను అభివృద్ధి నొందించుకొని తన మానంబును
కాపాడుకొని ఇట్టి మానవతులీ దేశంబున వేన వేలు గలరు. ఈ సతులు దైవభక్తి పతిభక్తి పూరితంబులగు గ్రంథంబులను చదువుచుందురే కానీ లోకవార్తలకు మరిగి గృహకృత్యంబులు మాని భర్త సేవ విడనాడి దైవభక్తి మరచి వ్రతములు మంటగల్పి వాయన దానములపై దుమ్ము చల్లి గౌరీ పూజలను అనగద్రొక్కి దేశ దేశ వృత్తాంత పత్రికలను తెప్పించుకొని ప్రత్యేక భవనములలో దారు మాయాసనంబులపై కూర్చొని పరపురుషులతో కరగ్రహణములతో కరతాళధ్వనులతో చదువుచు నవ్వుకొనుచుందురా. ఆహా, ఈ భారతీమనుల ఒక్కసారి స్మరించిన బహుజన్మ పాపములు ధరించుచు వీరికి వ్రతములన్న కడు భక్తి వ్రతము సద్య ఫలవంతములైనవి. అపుత్రకు బహుజన్మ పాపములు హరించు వీరికి వ్రతములన్న కడు భక్తి వ్రతములు సద్య ఫలవంతములైనవి. అపుత్రకులకు అనేక వ్రతములు నర్చి పుత్రవంతులై ఉన్నవారు కొందరు. వ్రతములు నర్చి తమ భర్తల నెడతెగని రుగ్మతల నుండి విముక్తి చెందించి రక్షించి ఉన్నవారు కొందరు. కన్యకలు వ్రతములు ఆచరించి తాము కోరిన వారిని భర్తగా వరించి సుఖములను అందియున్నవారు వ్రతములనేకములు ఈ హిందూ దేశమున అనేక విధములుగా నున్నవి. అందులో ప్రతి శుక్రవారమును కొందరు భారత యోషారత్నములొక వ్రతం బొనర్తురు. ఆ వ్రతము దేవీ పూజగా పరిణమించును. ఇక మన కథాకాలము చెంతకు అరుదెంతుము. నాడు శుక్రవారం. పాంచాల దేశము అంటే పంజాబ్ దేశ ముఖ్య పట్టణమగు మణిసంజన అంటే కాంపీల్య లాహోర్ పట్టణమునకు పడమర నుండి భువనేశ్వరి దేవాలయంబు అలంకరింపబడి ఉండెను. దేవీ విగ్రహము అపరిమిత భూషణములతో పలు విధ పుష్పములతో శుభ్రతర చేలముతో హరిద్రాచూర్ణ కుంకుమాక్షతలతో అలంకరించి ఉండిరి. పతంగుడు పశ్చిమాద్రి నుండి సముద్రమున స్నానం బొనర్చుటకు ఉద్యుక్తుడై ఉండే. మహావిష్ణువు హృదయమున ప్రకాశించు కౌస్తుభమణి ఆ మార్తాండ బింబం పెరిగిన వారి చూడ వర్తలంబై అర్ధచంద్రాకృతి అయి రేఖామాత్రంబై తుదక అదృశ్యంబయ్యే ప్రదోషకాల ప్రవేశింపబడే. భేరి ముఖ మంగళధ్వనులు చెలరేగే. నక్షత్రంబులొక్కటొక్కటియే తలలూపుచుండెను. సంజ చీకట్లో వడెమి ఊరిలో నుండు దేవాలయ మార్గమున పుణ్యాంగనలు గుంపులుగా జనుదెంచి దేవికి జ్యోతలు సమర్పించి తమ మందిరములకు జనుచుండిరి. 7 గడియల రాత్రి అయ్యే. రాజపథము వెంట 2 స్త్రీలు చెనుదించుచుండిరి. అందులో ఒక సుందరి సర్వాంగ సుందరి నూతన బాల్యాధిక యౌవన 15 గల ముద్దియ సమస్త ఆభరణోపేతయై స్వర్ణతంతు రేఖాబింబ సంయుతంబగు సరిగంచు దౌత చేలము ధరించి బంగారు బిందువులు గల రక్తవర్ణ కంచుకము తొడగి హరిద్రావర్ణమైన అమూల్యతర చీనాంబరము మేలు ముసుగు ఇడి జగంబులం గెలువ శంభరారి గాంగేయ శకల చంద్రకళల అమృతంబును నూరి తటిల్లతాతులచే మెరంగొనర్చి విరంచిపై మారొడ్డి సృజించిన భువనమోహిని తిలకయున్ బోలి తేజరిల్లుచు పలువిధ పుష్పాక్షత జ్యోతి కుంకుమ హరిద్రాచూర్ణ తాంబూలముల చేతను ఘనసార గంధసార ప్రముఖ సౌరభ ద్రవ్యముల చేతను కదలీ ఖర్జూర ద్రాక్షాది ఫల సంతతుల చేతను
పరిపూర్ణితంబగు బంగారు పల్లెరము ను వామకరంభునం ధరించి ఒక కుశేషయంబును దక్షిణకరంబునందు పట్టుకొని పదనూపుర మంచీర ఝుళ ధ్వనులను ఝళ ధ్వనులం తిప్పల్ ఝుళ ధ్వనులు ఉప్పతిల్లా చెనుజెంచుచుండె. మరి ఒక సతి 25 సంవత్సరముల వయస్సు కలిగి స్వర్ణ కలశంబుచే జలంబును తాళ వృత్తంబును ధరించి నా ముద్దీయకు సేవలు నర్చుచు తాళ వృత్తంబుచే విసరుచు వచ్చుచుండె. ఆమెన్ గన్న ఒక చిటికంబోలి చెప్పక చెప్పుచుండె. ఇట్లు రాజపథంబున వచ్చి కుంకుమ రేఖ పరిశోభిత నిఠల తటముతో మందహాస సుందర వదనార విందముతో పరమ భక్తియుత సూరత నియమముతో మందగమనముతో ఆనంద హృదయముతో దేవాలయ మహాద్వారము చెంతకు అరుదించే వారలంగని దేవాలయ పరిచారికార్చకాదులు ఎల్లరూ వెనుకలకు వైదొలిగి నిలబడిరి. వారల కడగంటి చూపులం తిలకించుచు రంగమంటపమున ప్రవేశించి ద్వారములను మూసుకొని గర్భగృహంబులోనికి అరిదించి భువనేశ్వరీ బింబమునకు ధ్యాన స్నాన నైవేద్య తాంబూల పూర్వకంబుగా షోడశోపచార పూజలొనర్చి పునఃపూజాంతరమున తన్మూర్తిన్ మనఃపీఠమునందు నెలకొల్పి ఆ మోహనాంగి లేచి కరపుటంబును ముకళించి నిలుంపడి ఆ మోహనాంగి లేచి కరపుటంబును ముకళించి నిలుంబడి ఓ జగన్మాత మంగళాంగి, నీ వర ప్రసాదమునని మా జననీ జనుకులకు నేను జనించితి. నీ కృపచే సమస్త విద్యలెరంగితి. సౌందర్యమును సుఖము నొసంగియున్న దానవు. ఇట్టి నన్నొక విద్యాహీనుడైన బీద మానవున కొసంగో నట్టి మా తల్లిదండ్రులను మనంభున సంకల్పింపచేసి ఉన్న దానవు. నాకా రూపహీనుడైన లోమకేశుని వరించుటకు మనస్సు ఒప్పకయున్నది. బంధువులతో సఖీజనులతో మా పితరులు ఈ లోమకేశుని వరించుటకై చెప్పుచున్నవారు దేశ విదేశము నుండి రాబడిన రాకుమారుల చిత్రపటముల్ గని వారొక్కొక్కరి ఒక్కొక్క విషయమున కోదువగలవారై ఉందురు. నవమన్మదాకారులై ఉన్నను నా మనం ఒప్పకయున్నది. వారి లోపములు ఆ పటములం గనిన మాత్రమునని నీ కరుణచే నాకు స్ఫురించుచుండేడి. అట్టి జానం బట్టి నిర్భాగ్యుని వాత ద్రోయుటక ఒసంగితివి. ఇట్లు నర్చుట కన్నను నీ ఖడ్గముచే నా మస్తకము ధునిమి బలిగొనుము. లేకున్న నా కోరిక నెరవేర్ప నించితివా. హరిద్వార బ్రాహ్మణోత్తమునిచే వినిన మహాపురుషుడు నవమన్మదామాయమానుడైన ఆ మోహనాంగుడు సమస్త కళ్యాణ గుణ విచక్షణుడైన ఆ విద్యానిధి ధనుర్వేదాపారీణుడైన ఆ ప్రతాపవంతుడై పరోపకారా దీక్షాబద్ధుడైన ఆ సాధు స్వభావు నా ఆజ్ఞానాంధకార ప్రతాప ప్రభావముండగు కళాభానుండను రాజకుమారుడు నాచే వరింపబడి ఉన్నవాడు. అమ్మహాత్ముని ఎరుంగనతనిని చెంత కరుగుటకే సాహసింపజాల. నా బ్రాహ్మణునిచే నా ప్రార్థన రహస్యముగా వ్రాసి పంపియున్న దాన పరమ పతివ్రతా తిలకములగు సావిత్రి దమయంతి యువతుల వలె నేనును కోరియున్నదాన. ఆ మహాపురుషులు ఆ సాధ్వీమ తల్లుల చెంతకే ఏ విధంబున చెనుదించి పాణిగ్రహణం వనర్చిరో ఆ విధమున ఆ మహాత్ముడు నా చెంతకేతించి నా కరగ్రహణం
వనర్చ చేయుము. నేను అమాయకురాల ప్రపంచ జ్ఞానం బెరుంగ తల్లి భువనేశ్వరి సమస్త భక్తుల కోర్కెలు నెరవేర్చుట నీకు నా యొక్క దాని కోరిక నెరవేర్చుట భారమగునే జగజ్జనని నేనిదేం మందిరమునకై జనీయద నని నమస్కరించి తీర్థ ప్రసాదములు స్వీకరించి దేవాలయో పరిభాగమున ఖేతించి ద్వారంబులను తెరచి గృహోన్ముఖులై జనుచుండిరి. ఆ మార్గమునకు ఉత్తరమునందానుకొని ఉన్న నదీ తీరమునందిద్దరు బ్రాహ్మణులు సాయం సంధ్యావందనాది నిత్యకృత్యములొనర్చి మడిపంచెలు కట్టుకొనుచు మాట్లాడుకొనుచు ఉండుట మన తరుణులిరువరు విని తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.